నీకు తెలియదా నీ బ్యాగ్ లో ఏముందో? ఏంది బ్రా నా కాడికి వచ్చింది? ఇది ఎట్లొచ్చింది? నువ్వు ఏ అమ్మాయితో తిరుగుతున్నావో నాకు మర్యాదగా చెప్పు. మామూలుగా ఉండదు, నేను నాకు చెప్తానా? తెలియదు అది ఎవరిదో ఎట్టొచ్చిందో ఏందో చెప్పు నాకైతే మర్యాదగా. నిజం నాకు తెలియదు. నేను ముందుగానే చెప్తానా? దీంతోనే సంపి పడేస్తా అట్లనే. బ్రాలేందో ఏంది? నేను ఏమన్నా ఇట్లా పెట్టుకొని ఏమన్నా అమ్మాయిలతో తిరుగుతానా? నీ మీద ఒట్టేసి చెప్తానా? వద్దు వద్దు, నా మీద ఒట్టేస్తే నేను చచ్చిపోతే నువ్వు అమ్మి హ్యాపీగా ఉందామన్నా. Five minutes later. హాయ్ గైస్, వెల్కమ్ టు ఈషా మనీ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు అయితే నేను ఒక క్రేజీ ప్రాంక్తో మీ ముందుకు వచ్చాను. ఆ ప్రాంక్ ఏంటి అనుకుంటున్నారా? చూడండి, బ్రా ప్రాంక్ అనమాట. నేను ఇప్పుడు ఈ బ్రాని తీసుకొని ఈశ్వర్ బయటికి అయితే వెళ్తున్నాడు. నేను దీన్ని తీసుకొని ఈశ్వర్ బైక్లో అయితే పెట్టేస్తాను అనమాట. చూడొచ్చు మీరు కూడా. నేను ఇలా ఈశ్వర్ బ్యాగ్లో ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈశ్వర్ అయితే బయటికి వెళ్ళబోతున్నాడు. సో నేనైతే ఇప్పుడు ఈ బ్రా ఎవరిది, ఏ అమ్మాయిది, ఎందుకు వచ్చింది బ్యాగ్లోకి అని చెప్పి నేనైతే గొడవ చేసుకుంటాను. సో వీడియో అయితే చాలా క్రేజీగా, చాలా ఫన్నీగా ఉండబోతుంది. సో ఖచ్చితంగా అందరూ ఎండ్ వరకు చూడండి. అందరూ మన వీడియోకి తప్పకుండా లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ ఎవరు పెద్దగా లైక్స్ అయితే చేయట్లేదు. సో మీరు ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేస్తే నాకు ఖచ్చితంగా ఒక మోటివేషన్ లాగా అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే నేను కెమెరాని ఈశ్వర్కి తెలియకుండా ఇక్కడైతే స్తంభం చూడొచ్చు మీరు కూడా. ఈ స్తంభం వెనకాల నేను కనిపించుకోకుండా పెట్టేస్తాను అనమాట. సో ఇంకా మనం ఇక్కడ కెమెరా సెట్ చేసుకొని లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 5 minutes later. ఈశ్వర్, ఈశ్వర్ కాదు, పోతున్నావు నువ్వు. ఏంది పోతున్నావు? బ్యాగ్ తీసుకో. బ్యాగ్ పెట్టద్దా నేను? బ్యాగ్ ఇడు ఉండాలబ్బా. లేదు కాదు, లేదే బ్యాగ్. ఏంది? ఏంది? నేను అడుగుతానా ఏంది అని. అమ్మాయిలు ఎందుకు వచ్చింది నీ బ్యాగ్ లోకి? ఏంది అమ్మాయిది? నాకేం తెలుసు ఎందుకు వచ్చింది ఇది నీ బ్యాగ్ లోకి? ఏంది నీకేం తెలుసు? నీ బ్యాగ్ లో ఉంటే నీ కాక ఇంకెవరు పెడతారు? నా బ్యాగ్ లో ఎందుకుంటది? తమాషలు పడా. తమాషాలు నువ్వు బడాకు, ఇకారాలు బడాకు. బ్యాగ్ తీసి ఈడ పెట్టు. ఆడ కాదు ఎప్పుడు. సర్లే, నేను చూస్తానని చెప్పి ఆడబెట్టు అని చెప్తున్నావు. ఇంకా ఎన్ని 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 జరుపుతున్నావు నాకు తెలియకుండా. ఏంది ఇప్పుడు? ఏమైంది? ఇది ఎవరిది? ఏందది? నీకు తెలియదా నీ బ్యాగ్ లో ఏముందో? బ్రా నా కాడికి వచ్చింది? బ్రా నీ కాడికి వచ్చింది కాదు, అసలు ఇది ఎవరిది? ఎవరిది? ఇది ఎవరిది అసలు? ఇది నాకు తెలియదు స్వామి. నీకు తెలియనప్పుడు మళ్ళీ ఎట్లా? ఏంది ఎట్లా? నీకు తెలియనప్పుడు నీ బ్యాగ్ లోకి ఎట్లా వచ్చింది? నా బ్యాగ్ లో ఉన్నదే. నీ బ్యాగ్ లో ఇప్పుడు చూడరా నువ్వు. ఏ అమ్మాయి చెప్పు, ఎవరితో తిరుగుతున్నా, ఏ అమ్మాయో ఆ పిల్ల మర్యాదగా చెప్పు. లేదంటే నా అంతగా నేను అనుకున్నా అంటే గల మళ్ళీ నీకు మామూలుగా ఉండదు చెప్తాను. నాకు అది తెలుసు. నాకు ఏం తెలుసు అసలు? ఏంది ఏం తెలుసు అసలు? ఎవరిది ఇది అసలు? ఏ అమ్మాయిది? నిజం చెప్పు ఈశ్వర్, యాక్షన్లు చేయగాకు నువ్వు. ఇది నిజంగా చెప్పు. ఇది ఏ అమ్మాయిదో, ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరి కోసం కొన్నావో ఏమో చెప్పు. ఇట్లాంటివి నేను కూడా వేసుకోను. అయ్యమైంది, వాడు పిలుచాను. వాడు పిలుసు అన్నాడు కాదు ఇప్పుడు. ఇది ఎవరిది? ఏ అమ్మాయిది ఇది? నాకు తెలియదు. ఏంది తెలియకుండా ఎట్లా పోతాది ఈశ్వర్? తెలియకుండా ఎట్లా పోతాది? ఇది నీ బ్యాగ్ లో నుంచి, నీ బ్యాగ్ లోకి వచ్చింది. ఇది నీ బ్యాగ్ లోంచి నేను తీసిన. అసలు అందుకని ఇప్పుడు నేను ఆ బ్యాగ్ ఆడబెట్టచ్చు కదా. ఈడెందుకు పెట్టినావు? నువ్వు నాతో ఫిట్టింగ్ చేస్తావు నువ్వు. ఇట్లా కథలు పడతారా? అడ్డం ఉంటదని నేను ఆడబెట్టమని అంతే. అడ్డం కాదు, ఇట్లాంటి సీక్రెట్స్ ఉంటాయి. నువ్వు చూడాకు అని చెప్పి నువ్వు అంటున్నావులే. నా మీద నీకు నమ్మకం ఉందా లేదా? నమ్మకం ఉంది. సరే, నమ్మకం లేదని చెప్పను. మళ్ళీ ఎట్టొచ్చింది ఇది? ఇప్పుడు ఇది ఎట్లొచ్చింది? నువ్వు ఏ అమ్మాయితో తిరుగుతున్నావో నాకు మర్యాదగా చెప్పు. నా అంతకు నేను కనుక్కున్నా అంటే కన్నా నీకు మళ్ళీ మామూలుగా నాకు తెలియదు. నేను ముందుగానే చెప్తానా? దీంతోనే సంపి పడేస్తా అట్లనే. ఈ కారాలు పడగాకు. మర్యాదగా చెప్పు ఎవరిదో ఇది. నాకు తెలియదు అంటే అది. తెలియకుండా నీ బ్యాగ్ లోకి ఎట్లా వచ్చింది? నాకు బ్యాగ్ లో ఎక్కటి వచ్చిందో అది ఏంది అసలు?
ఎట్లొచ్చింది అసలు ఇట్లా నాయనా, నేను నాకు- వేసుకుంటానా? ఇంత చండాలంటే నేను వేసుకుంటానా? చెప్పు నువ్వు నాకు. నాకు తెలియదు. నీకు తెలియకుండా ఎట్లుంటది ఈశ్వర్? ఏ అమ్మాయితో తిరుగుతున్నావు? ఇప్పుడు కన్నా చెప్పు, ఎందుకు నా జీవితంలో ఎట్లా ఆడుకుంటున్నావు చెప్పు, ఎందుకు నా జీవితంతో ఎట్లా ఆడుకుంటున్నావు నువ్వు? నీకేమైనా మెంటల్ ఏమైనా ఎక్కింది? నా మీద అసలు ఉన్న ఏ పెద్దనే. అమ్మాయిది ఇది? ఏ అమ్మాయిది ఇది నాకు చెప్పు. నాకు తెలియదు స్వామి. అబ్బా నాయనా దేవుడా, నీకు తెలియకుండా నీ బ్యాగ్ లోకి ఎట్లొస్తుంది? ఎట్టొస్తుంది నీకు తెలియకుండా? నాకు చిక్కారాలు పడగాకు, మర్యాదగా చెప్పు ఎవరిదో ఇది. చిల్లర పనులు చేయగాకు. ఊరికనే నువ్వు ఊరికనే గీరికనే కాదు, ఇది ఎవరిది అసలు చెప్పు నువ్వు నాకు. చూడు, నాకు సంబంధం లేదు, నాకు తెలియదు. సైలెంట్, నువ్వు పక్కరా ఫస్ట్ చెప్తా. నేను ఏంటి వెళ్ళాలా? పక్కకురా, యాడికి పోతావు? అది ఆగితే ఆగుతుంది. నాకు ఇది ఫస్ట్ తేల్చి తర్వాత నువ్వు నాకు చెప్పు. వద్దురా స్వామి. చూడు, నాకు తెలియదే నాయన. నువ్వు ఏందో బ్రాలేందో ఏంది? నేను ఏమన్నా ఇట్లా పెట్టుకొని ఏమన్నా అమ్మాయిలతో తిరుగుతానా? తిరుగుతున్నవరే కదా ఇది నీ బెగలకు వచ్చింది. చెప్పు, ఏ అమ్మాయిని పిలుచుకున్నావు నేను లేనప్పుడు ఇంట్లో? లేదంటే నేను ఏమన్నా ఇట్లా కట్టుకొని తిరుగుతానా? నువ్వు కట్టుకొని తిరుగుతున్నావో ఏమో నాకేం తెలుసు, కానీ ఏ అమ్మాయి తిరుగుతున్నావు నాకు మర్యాదగా చూడు, చెప్పు. నా మెంటల్ లేపికుండా పక్కరా. 10 మందిని వేసుకొని తిరుగుతానా? ఏంది? ఈశ్వర్ ఇంకేం లేదు, నాకు డివోర్స్ ఇచ్చేసే ఈశ్వర్, నాకు అవసరం లేదు నువ్వు. ప్రేమ ప్రేమ తెలీదు. నాకు అవసరం లేదు, వేరే అమ్మాయిలతో తిరుగుతా, నువ్వు నాకు ఇట్లా చేస్తే ఎందుకు నాకు ఛీ, అసలు నాకు అవసరమే నా లేదు. చేతిలో నాకు కూడా అవసరం లేదు అది, నాకేం అవసరం అది. వద్దు, ఇంక నువ్వు నాకు అసలు వద్దనే వద్దు. నేను అడిగితే చెప్పడం లేదు, ఏం చెప్పడం లే, ఏం చేయడంలా. serious చెప్తానా? నాకు ఇంక వద్దు స్వామి, నీకు దండం, నాకు డివోర్స్ ఇచ్చేసే మర్యాదగా. నాకు దానికి నేను ఏ నీ సంబంధం కాళ్ళు లేదు. ముక్కుతా, నీ కాళ్ళు ముక్కుతా. వద్దులే, అంత పని చేయకు. నాకు డివోర్స్ ఇచ్చేసే, నాకు అవసరం లేదు. చూడు, నాకు ఇంక అవసరం లేదు. ఇది యాడుందో తెలియదు, ఎవరిదో నాకు తెలియదు. ఇది ఎవరిదో నాకు కూడా తెలియదు. బెంగాడు అయితే అత్తి తీ, ఎవరిదో తీ ఇచ్చిపెట్టు. అత్తి, నేను అది తగులుతా తీ, అది. కలిసి. నువ్వు తీ, ఒంగు ఫస్ట్, తీయ. ఒంగు. చూడు, నీకేం అవసరం ఉంది అసలు ఇది? ఏ అమ్మాయిదో ఈశ్వర్, మర్యాదకి ఇప్పుడు కన్నా చూడు, చెప్పు ఈశ్వర్ నాకు ప్లీజ్. తెలియదు. సీరియస్, నేను నిజంగా నీ మీద ఒట్టేసి చెప్తానా? వద్దు నాకు వద్దు, నా తెలియదు. మీద ఒట్టేస్తే నేను చచ్చిపోతే నువ్వు అమ్మి హ్యాపీగా ఉందామన్నా. అమ్మ, ఇట్లా ప్లాన్స్ కూడా ఉన్నాయి నీ దగ్గర? నీ మీద ఒట్టు నిజంగా తెలియదు. నా మీద ఒట్టేయాకు, నేను చచ్చిపోతే నువ్వు ఆ పిల్ల హ్యాపీగా ఉండాలనుకుంటున్నావేమో, ఎవరికేం తెలుసు చెప్పు మళ్ళా. మరి ఇంత ఘోరంగా ఉంటావని ఇంత అసలు ఘోరంగా, అంత ఘోరంగా కాదు, నువ్వు అయినా- చేసిందే ఇదంతా, నేను కాదు. నేనే 10 మందిని వేసుకొని తిరుగుతానాలే. అందుకే నాకు విడాకులు ఇయ్యి. రైట్ చంపా. రాయిచ్చేసి, అవసరం లేదు నాకు ఇంకా, నువ్వు సరే, దొబ్బే ఇక్కడ నుంచి, నాకు అవసరమే లేదు. సర్లే పోతాను. పోయి ఏ ఆగు, ఇదొక ప్రాంక్ ఈశ్వర్, ఇదొక ప్రాంక్ ఈశ్వర్. ఏం ప్రాంక్? బ్రా ప్రాంక్. చూడు, కెమెరా అక్కడ సెట్ చేసిన స్తంభం వెనకాల. అదిగా అక్కడ చిల్లర చిల్లర ప్రాంక్ కాదు. చెయ్యకు. తీ పక్కరా. అబ్బా, ఆపు. ఎవడెవడో So guys, బాల్ తెచ్చి నా దాంట్లో పెడతావా? సరే, తమాషాలు సరే. పడతాను. ఆపు, ఆపు, ఆపు. మళ్ళీ మన ఇద్దరం మళ్ళీ మాట్లాడుకుందాం. మెట్టు తీసుకొని కొట్టక తమాషాలు చేస్తుంది. సో గైస్, ఇప్పుడు వీడియో అయితే చాలా క్రేజీగా, చాలా ఫన్నీగా ఉంది కదా. సో అందరూ మన వీడియోకి తప్పకుండా లైక్ చేయండి అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని క్రేజీ ప్రాంక్స్ మీ ముందుకు వస్తాను. లవ్ యూ ఆల్, బై బాయ్.